నమస్కారం అండి, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం ఆన్లైన్ షాపింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆన్లైన్ షాపింగ్ అనగా మనకు గుర్తొచ్చేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ స్నాప్డీల్. ఇంకా చాలా ఉన్నాయి, మైంట్రా అండ్ షాప్ క్లూస్, జాబాంగ్, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనకి మెయిన్గా మాట్లాడుకునేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ స్నాప్డీల్ గురించి. సో ఇవన్నీ ఈ కామర్స్ వెబ్సైట్ అంటామండి మనం వీటిని. ఈ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కామర్స్ వెబ్సైట్స్. ఈ అమెజాన్ అనేది 1994లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది ఇంటర్నేషనల్ది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మీకు అమెరికాలో ఉంటాయి. అండ్ ఈ ఫ్లిప్కార్ట్ అనేది 2007లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సింగపూర్లో ఉంటాయి. అండ్ స్నాప్డీల్ అనేది 2010లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటాయి. సో ఇక్కడ అమెజాన్ అనేది మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ అనేది నేషనల్ లెవెల్లో ఉంటాయి. అసలు ఇవన్నీ ఏం జరుగుతుందో ఒకసారి మనం చూస్తే, ఇవన్నీ వెబ్సైట్స్ అండి. ఈ వెబ్సైట్స్ ఎలా రన్ అవుతాయి అంటే బయ్యర్కి సెల్లర్కి మధ్యలో మీడియేటర్లా పనిచేస్తుంటాయి. బయ్యర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి అండ్ మీరు ఏమైనా ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఎవరైతే అమ్ముతున్నారో ఆ వస్తువుని ఆ సెల్లర్కి ఇస్తుంది. సో ఆ సెల్లర్ మీకు ఆ వస్తువుని డిస్పాచ్ చేస్తాడు. మనీ వీళ్ళు తీసుకుంటారు, సెల్లర్కి ఇస్తారు. దానిలో నుంచి కొంచెం కమిషన్ తీసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు బయ్యర్ని సెల్లర్ దగ్గర తీసుకెళ్లారు కాబట్టి వీళ్ళు కొంచెం కమిషన్ వస్తుంది. అండ్ ఇంకా అడ్వర్టైజింగ్ చేస్తూ ఉంటారు. మీకు టీవీలో చూసినట్టయితే ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అమెజాన్ గురించి యాడ్స్ చాలా వస్తుంటాయి, అడ్వర్టైజింగ్ తీసుకుంటుంటారు. సో వీటికి కూడా వాళ్ళు కమిషన్ తీసుకుంటుంటారు. సో ఇలా ఇవి రన్ అవుతూ ఉంటాయి. సో వీటిలో మనం షాపింగ్ చేయడం సేఫా కాదా అంటే 100% సేఫ్ అండి. సో మీరు ఎటువంటి భయం లేకుండా షాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసిన కెమెరా నైకాన్ D5200. ఇది నేను అమెజాన్లో కొన్నాను. సో దీని వాల్యూ వచ్చేసి 26,500 అండి నేను కొన్నప్పుడు. కానీ ఇదే నేను బయట కొందామని వెళ్ళినప్పుడు 33,500 చెప్పారు. సో డిఫరెన్స్ చూస్తే నాకు 7,000 కనిపించింది. సో నేను ఇంటికి వచ్చేసి డైరెక్ట్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. విత్ ఇన్ ఏ డేలో ఇన్ ఏ డే డెలివరీ పెట్టాను నేను. విత్ ఇన్ ఏ డేలో డెలివరీ చేశారు. సో మంచి వర్క్ అవుతుంది అది. అండ్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వాయిస్ వచ్చేసి మైక్ వచ్చేసి శాంసంగ్ మైక్. ఇది నేను స్నాప్డీల్ లింక్ తెప్పించాను. సో ఫ్లిప్కార్ట్ నుంచి కూడా నేను చాలా మొబైల్ ఫోన్స్ ఇలా కొన్నాను. సో అవన్నీ నేను మీకు తర్వాత చూపిస్తాను. అండ్ వీటిలో మీరు కొన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనం దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఆ రీప్లేస్మెంట్ పాలసీ గురించి కూడా నేను మాట్లాడతాను. అండ్ ఇవి మీకు 100% సేఫ్, డబ్బులు ఎక్కడికి పోవు. సో ఆన్లైన్ షాపింగ్ అనేది చేయొచ్చు. అండ్ చాలా వరకు ఇప్పుడు బయట చిన్న చిన్న షాపులు చూస్తూ ఉంటారు మీరు, SS మొబైల్స్, JS మొబైల్స్ అని చాలా చిన్న రీటైల్ షాపులు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ వాళ్ళు బిగ్ బిలియన్ డే సంథింగ్ ఇట్లా కొన్ని సేల్స్ పెడుతుంటారు. ఆ సేల్స్లో చాలా తక్కువగా అమ్ముతూ ఉంటారు అనమాట. వీళ్ళు బల్క్లో అవన్నీ కొనేసి షాప్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక్కొక్క మొబైల్ మీద 2,000, 1,000 ఇంకా మొబైల్ రేంజ్ బట్టి వాళ్ళకి కూడా లాభాలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి సపోజ్ ఎవరైనా కొన్న వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో వీళ్ళ దగ్గర తీసుకొని వస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆ షాప్ పేరు మీద బిల్ ఇస్తారు కాబట్టి. సో వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని వీళ్ళ దగ్గర ఆల్రెడీ 1 year వారంటీ బిల్ ఉంటుంది కాబట్టి ఇది తీసుకెళ్ళి వాళ్ళు సర్వీస్ సెంటర్లో ఇస్తారు. ఒకవేళ బాగైతే వీళ్ళు మీకు మొబైల్ ఇస్తారు, లేకపోతే కొత్తది రీప్లేస్ చేసి ఇస్తారు. సో ఇది ప్రాసెస్ జరుగుతుంది. సో ఆన్లైన్ షాపింగ్ అనేది అందరూ చేస్తున్నారు. సో ఎవరైనా కొద్దిగా భయాలు ఉంటే వాళ్ళు భయాలు పక్కన పెట్టి ఆన్లైన్ షాపింగ్ దర్జాగా చేసుకోవచ్చు. సో వాటి వల్ల మనకి ఎటువంటి నష్టం అనేది లేదు. ఇవన్నీ నా ఆర్డర్స్ అండి. అమెజాన్లో చూసుకుంటే నేను ఈ మధ్య కొన్నవి ఇవన్నీ. February 3rd Coolpad Note 3 లైట్ మొబైల్ ఫోన్ కొన్నాను. అండ్ ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ ఒకటి కొన్నాను. మెమరీ కార్డ్, రెడ్మీ నోట్ ప్రైమ్ మొబైల్ ఫోన్ కొన్నాను. అండ్ Coolpad Note 3 మొబైల్ ఫోన్ కొన్నాను. అండ్ ఇక్కడ చూస్తే మీకు కెమెరా, ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న కెమెరా నైకాన్ D5200. అది కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అది 26,450 రూపీస్. అండ్ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఇవి నా రీసెంట్ ఆర్డర్స్. Honor 5X కొన్నాను, 13,000 రూపీస్. అండ్ Moto X Play కొన్నాను, అది రిటర్న్ కూడా చేశాను. రిటర్న్ పాలసీ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ ఇవన్నీ నా ప్రీవియస్ ఆర్డర్స్. అండ్ పాస్ట్ ఆర్డర్స్ చూసుకుంటే ఫస్ట్ ఆర్డర్ నేను చేసింది మెమరీ కార్డ్ అండి, అది 2014 జనవరిలో. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ కొన్నాను, మోటో జీ ఫస్ట్ జనరేషన్. ఇప్పుడు 1.5 year అవుతుంది మొబైల్ ఫోన్ కొని. ఈ మొబైల్ ఫోన్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, ఏ ప్రాబ్లం లేదు, సూపర్గా పనిచేస్తుంది మొబైల్ ఫోను. సో ఇది కొనేటప్పుడు నేను చాలా భయపడ్డాను, షాపింగ్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి, కానీ ధైర్యం చేసి తీసుకున్నాను. సో అప్పటి నుంచి ఆన్లైన్ షాపింగ్ స్టార్ట్ చేశాను 2014 నుంచి. అండ్ ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్లో కొన్నాను. ఇప్పుడు నా పీసీ, వాడుతున్న పీసీ కూడా నేను ఆన్లైన్లో నుంచి తెప్పించాను పార్ట్స్ అన్నీ. రెడ్మీ 1S ఫోన్ కొన్నాను అండ్ జెన్ఫోన్ 5 కొన్నాను. ఇవన్నీ నా ఫ్రెండ్స్ కోసం తీసుకున్నాను, నాకు కాదు. అండ్ ర్యామ్, పీసీ బిల్డ్ చేశాను అని చెప్పాను కదా, ర్యామ్ 4GB ర్యామ్ తెప్పించాను, మదర్ బోర్డ్ తెప్పించాను, i3 ప్రాసెసర్ తెప్పించాను. సో ఇన్ని మొబైల్స్ కొన్నాను. ఎక్కువ ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ ఎక్కువ కొన్నాను. అండ్ కెమెరా వచ్చేసి నేను అమెజాన్లో కొన్నాను, అమెజాన్లో కూడా మొబైల్స్ కొన్నాను చాలా. అండ్ ఇక్కడ స్నాప్డీల్ చేసుకుంటే స్నాప్డీల్లో నేను ఒక మొబైల్ ఫోను అండ్ నా మైక్, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న మైక్ సామ్సంగ్ మెటీరియలైట్, సో ఇదే కొన్నాను. సో ఇవన్నీ నా ఆర్డర్స్ అండి. అండ్ ఇప్పుడు రిటర్న్ పాలసీ చూసుకుంటే మోటో ఎక్స్ప్లెయిన్ నేను రిటర్న్ చేశాను ఫ్లిప్కార్ట్లో. సో వాళ్ళు నాకు వ్యాలెట్లో మళ్ళీ మనీ పే చేశారు బ్యాక్, 16,499. ఫ్లిప్కార్ట్ వ్యాలెట్లో చూసుకుంటే వ్యాలెట్లో ఇప్పుడు 3,500 ఉన్నాయి. అండ్ 13,000 నేను ఇంకో మొబైల్ ఫోన్ కొన్నాను, అది Honor 5X. 13,000 పెట్టి Honor 5X కొన్నాను. మిగిలిన మనీ 3,500 నా వ్యాలెట్లోనే ఉంటాయి అన్నమాట. సో రిటర్న్ కూడా ఈజీగా చేయొచ్చు, రిటర్న్ పాలసీస్ కూడా ఉంటాయి. 30 days రిటర్న్ బ్యాక్ ఉంటుంది. ఆల్మోస్ట్ 25 days వాడిన తర్వాత మోటో ఎక్స్ కెమెరా పనిచేయలేదు, సో నేను రిటర్న్ చేశాను. అది ఈజీ రిటర్న్స్. 3 daysలో మళ్ళీ నాకు మనీ వాళ్ళు బ్యాక్ ఇచ్చేశారు. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ కాస్ట్ ఉన్న మొబైల్స్ లేకపోతే ల్యాప్టాప్స్ ఇట్లాంటివి కొనాలనుకున్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ అమెజాన్లో అయితే మీరు ఈ సింబల్ చూడండి, అమెజాన్ ఫుల్ఫిల్డ్ సెల్లర్ రేటింగ్ అనమాట. అమెజాన్ ఫుల్ఫిల్డ్ సెల్లర్ అయితే మీకు కొంచెం మనం నమ్మొచ్చు, ఎక్కువ మనకి క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్తారు వాళ్ళు. ఫ్లిప్కార్ట్లో అయితే మీకు ఈ సింబల్ కనపడుతుంది, ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ అని. ఈ సింబల్ చూడండి, సెల్లర్ రేటింగ్ చూడండి. సో గుడ్డిగా అది పెడితే అది కొనేసేయద్దు. సెల్లర్ రేటింగ్ చూడండి, సింబల్స్ చూడండి, ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్. క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే కొంచెం మెసేజ్ కూడా ఇస్తాడు, జాగ్రత్తగా చదవండి అది. బై విత్ కాన్ఫిడెన్స్ వెన్ యూ సీ ది ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ బ్యాడ్జ్. ప్రొడక్ట్స్ ట్యాగ్డ్ విత్ ది ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ బ్యాడ్జ్ ఆర్ quality checked, stock and shipped by Flipkart. They are also backed by our friendly returns policy, which allows for 30 days returns, expedited delivery options such as same day delivery, in day delivery, any day delivery, guarantee delivery are an added bonus. సో ఇవన్నీ మీకు ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ సెల్లర్లో లభిస్తాయి. మీకు 30 days రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అది. ఇందాక నేను హానర్ మొబైల్, ఈ మొబైల్ కొనింది రీప్లేస్ చేసిన అమౌంట్ తోటి. సో 25 days తర్వాత నా మోటో ఎక్స్ప్లెయిన్ కొన్నది పనిచేయడం మానేసింది. సో అది కెమెరా పనిచేయడం మానేసింది. రిటర్న్ చేసిన ఈ మొబైల్ కొన్నాను. సో రిటర్న్ పాలసీ కూడా చాలా ఈజీ ఉంటుంది. సో ఇలాంటి ప్రిఫర్ చేయండి. అమెజాన్లో అయితే అమెజాన్ ఫుల్ఫిల్, ఫ్లిప్కార్ట్లో అయితే ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్, అండ్ స్నాప్డీల్లో అయితే ఇది చూడండి HT+ ఈ సింబల్ ఉంటుంది, స్నాప్డీల్ ఫుల్ఫిల్డ్. సో ఎక్కువ హై కాస్ట్ మొబైల్స్, హై కాస్ట్ ఏమన్నా కొనాలనుకుంటే ల్యాప్టాప్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా, మోస్ట్ ప్రాబబ్లీ ఇవి మాత్రం చెక్ చేసుకోండి. అమెజాన్లో అయితే అమెజాన్ ఫుల్ఫిల్డ్, ఫ్లిప్కార్ట్లో అయితే ఫ్లిప్కార్ట్ అడ్వాంటేజ్ చెక్ చేసుకోండి, అండ్ స్నాప్డీల్లో అయితే స్నాప్డీల్ HT+ సింబల్స్ చూసుకొని కొనండి. సో ఇలాంటి వీడియోలు మీకు ఇంకా తెలుగులో కావాలనుకుంటే కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి, అది ప్రసాద్ దేవరకొండ నేమ్లో ఉంటుంది. సో దానిలో మీకు ఈ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు నేనైతే కొన్నానని చూపించానో వాటన్నిటికీ మీకు రివ్యూస్ ఇవన్నీ దొరుకుతాయి. అంటే కెమెరా రివ్యూస్, గేమింగ్ రివ్యూస్, అన్బాక్సింగ్ వీడియోస్ అవన్నీ మీకు ఈ ఛానల్లో దొరుకుతాయి. సో
ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా చెక్ చేసుకోండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఆన్లైన్ షాపింగ్ గురించి మొత్తం వివరాలు మీకు అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటిని ఆన్సర్ చేయగలుగుతాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, అండ్ ఇన్ఫర్మేషన్ బాగుందనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి సార్ వాల్యూ గురించి ఉంటుంది. అంటే రేడియేషన్, మొబైల్ రేడియేషన్ సార్ వాల్యూ అనేది స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్. సో ఈ సార్ వాల్యూ మనకి హ్యూమన్ బాడీ మీద ఏమైనా ప్రభావం చూపుతుందా, అండ్ ఈ సార్ వాల్యూ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో మీరు ఆ వీడియో చేయాలనుకుంటే కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు నేను మీ ప్రసాద్. బాయ్.